ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు రీసెంట్గా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఆయన మీద చాలా గౌరవం ఉంటుంది. ఎందుకంటే చాలా సీనియర్ ప్రొఫెసర్ అని చెప్పాలి. ఎమ్మెల్సీగా, మాజీ ఎమ్మెల్సీగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు కూడా ఆయన చాలా సేవలు అందించారు. చాలా మేధో సంపత్తి కలిగినటువంటి వ్యక్తి, చాలా అద్భుతమైనటువంటి వక్త అని కూడా చెప్పచ్చు. ఎంతో సుదీర్ఘకాలం ప్రపంచంలో ఉండేటువంటి అనేక ఇష్యూస్ పైన అనర్గళంగా మాట్లాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అని చెప్పచ్చు. ఏ సమస్య గురించైనా, ఏ దేశానికి సంబంధించినటువంటి పరిస్థితి గురించైనా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేటువంటి ఒక వ్యక్తి. ఇప్పుడున్నటువంటి మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే ఆయన ఎప్పుడు కూడా చాలా టాప్ స్థాయిలో ఉంటారు. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఇవి చాలా తీవ్రంగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు 2024 ఎలక్షన్స్ అయిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఒక ప్రతిపాదన పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన కోరారు. నాకు కింద నుంచి ప్రెజర్ వస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అని చెప్పి ఆ తర్వాత అమిత్ షా గారు అక్కడ ఇచ్చినటువంటి ఒక రిప్లై ఇప్పుడు ఆయన చెప్పినటువంటి దాంట్లో, అంటే అక్కడ ఎవరైతే క్లియర్గా చెప్పుండాలో ఒకటి పవన్ కళ్యాణ్ గారు, లేదా నాదెళ్ల మనోహర్ గారు, లేదా హోంమంత్రి అమిత్ షా గారు చెప్పాలి. ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే, నాదెళ్ల మనోహర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి హోంమంత్రి అమిత్ షా గారు అలా అరెస్ట్ చేయడం కుదరదు. మనకి శాశ్వత మిత్రుడు అంటే, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అంటే అది జగన్మోహన్ రెడ్డి. షార్ట్ టర్మ్ ఫ్రెండ్గా మాత్రమే మనం చంద్రబాబు నాయుడు గారిని చూడాలి. ఆయన అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు అని చెప్పి ఒక రిప్లై అటు హోంమంత్రి అమిత్ షా గారు ఇచ్చారు అని చెప్పి జనసేనకు సంబంధించినటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో నాదెళ్ల మనోహర్ గారితో ఆ మాట చెప్పించారు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటిది నిన్న ఆయన ఒక డిబేట్లో చెప్పినటువంటిది. ఇక్కడ ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి పిఏసి సభ్యులుగా ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఆయన బయటకు వచ్చి అసలు అలాంటిది ఎప్పుడు ఎక్కడా కూడా మేము వినలేదు, చెప్పలేదు, అదంతా కూడా ఫేక్ న్యూస్, మరి ఆయన ఎందుకు అలా చెప్పారో నాకైతే అర్థం కాల అని చెప్పి దాన్ని వెంటనే ఆయన ఉపసంహరించుకోవాలి అని చెప్పి నాదెళ్ల మనోహర్ గారు కూడా కోరారు. అలాగే జనసేన పార్టీకి సంబంధించి తీవ్రంగానే స్పందిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎంపీలుగా ఉన్నటువంటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు కావచ్చు, మిగతా కొంతమంది నాయకులు, ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి ఎవరైతే మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అయితే ఏదైతే మాట చెప్పారో అలాంటిది ఎప్పుడూ కూడా మాకు ఇంటర్నల్గా ఎప్పుడూ కూడా చెప్పినటువంటిది లేదు అని కుండ బద్దలు కొట్టి చెప్పేసినటువంటి పరిస్థితి. మరి ఏ సోర్స్ ద్వారా ఆయన చెప్పారు అని చెప్పారు, ఆ సోర్స్ ఎవరు? ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా ఇదే ఆయనకి అల్టిమేటం ఇస్తున్నటువంటి పరిస్థితి. 24 గంటల్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. ఎవరో చెప్పేటువంటి ఆ సోర్సు ఎవరు అనేది చెప్పాలి. లేదా నేను తప్పు చేశాను, నేను ఎవరో సోర్సు ద్వారా నాకు వచ్చింది తప్ప నా సోర్సు కాదనేది ఆయన బయటకు వచ్చి క్షమాపణ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారా? ఆయన మీద చాలా గౌరవం ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఎక్కడా కూడా డబ్బులకి ఇంకో దానికి లొంగరు అనేటువంటి ఒక మంచి నేమ్ అయితే ఆయన మీద ఉంది. బట్ ఇప్పుడు ఈయన చెప్పినటువంటి ఈ గందరగోళానికి సంబంధించి, కూటమిలో విభేదాలు తీసుకురావడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం గురించి ఇప్పుడు ఆయన వేరే పార్టీకి వత్తాసు పలుకుతూ వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్నే చదువారా అనేటువంటి ఒక ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, లేదంటే ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నటువంటిది. మిగతా విశ్లేషకుల్లాగానే ఒక పార్టీకి ఒక్కొక్క విశ్లేషకులు అన్నట్టుగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని కూడా మిగతా వాళ్ళలాగే ట్రీట్ చేయాలా, ఆయన కూడా ఒకరిని మెప్పించడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనేటిది ఇప్పుడు సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి. మరి ఆయన కొంచెం మొండివాళ్లే, బట్ బయటకు వచ్చి నాకు ఇది సరైన ఇన్ఫర్మేషన్ లేదు, సరిగ్గా ఏదో తెలియక మాట్లాడేశానని అంటారా అని అంటే కొంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తిత్వం అయింది కాదు, బయటకు వచ్చి తగ్గేటువంటి మనస్తత్వం కూడా అయింది కాదు. మరి ఇప్పుడు ఏం చేయగలుగుతారు అనేది కూడా చూడాలి. జనసేన పార్టీకి సంబంధించి ఒక హ్యాండిల్ నుంచి అయితే చాలా క్లియర్ అల్టిమేటం అయితే ఇచ్చారు. 24 గంటల్లో ఆయన క్షమాపణలు చెప్పాలి, ఆయన మాట్లాడినటువంటి మాటల్ని విత్డ్రా చేసుకోవాలి, లేదా ఆ సోర్స్ ఎవరు అనేదైనా అక్కడ రివ్యూలు చేయాలి అని చెప్పి అక్కడ కోరటం కూడా జరుగుతుంది. లేకపోతే నాకు తెలిసి లీగల్గా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఒక తప్పుడు వార్తల్ని, ఒక తప్పుడు కథనాల్ని ఇలాగా ఆయన మాట్లాడేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇది గనక వదిలేస్తే మిగతా వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఇదే పరిస్థితిని దీన్ని అస్త్రంగా మార్చుకుని వాడు వైఎస్ఆర్సీపీ కూడా అదే చూసారా, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎదగటం మానేసి ఆయన చేయాల్సినటువంటి రాజకీయం మానేసి ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని
కోరటం ఎంతవరకు కరెక్ట్? అంతేకాకుండా ఇలా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేయాలని కోరితే సిబిఐ కావచ్చు లేదా ఇంకొకటి కావచ్చు వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటాయి అనేటువంటి మాటలు ఏదైతే వినిపిస్తున్నాయో అదే నిజమయ్యేటువంటి పరిస్థితి ఉంది. నిజంగానే సిబిఐకి సంబంధించినటువంటి ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఇప్పుడు బయటకు వచ్చి ఆయన బెయిల్ రద్దు చేసి లోపల వేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో అదే, ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదైతే మాట్లాడారో అదే నిజమయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇవన్నీ కూడా చూడాలంటే ఆయన వ్యాఖ్యలను ఏదైతే ఉన్నాయో దాని మీద క్లారిఫికేషన్ అనేది రావాల్సి ఉంది. ఆ సోర్స్ ఆఫ్ ఆ వ్యాఖ్యలకి ఆయనకు సంబంధించినటువంటి ఆ సోర్స్ ఇచ్చింది ఎవరు అనేది ఆయన బయటకు వచ్చి చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి దీనికి ప్రొఫెసర్ నాగేశ్వర గారు అయితే ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జనసేన పార్టీ చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.